అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. మరి ముఖ్యంగా బంగాళాఖాతంలో తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వర్షాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్తో పాటు ఇంకొన్ని జిల్లాల్లో కూడా వర్షం ప్రారంభమైంది. చేవెళ్లలో భారీ వర్షం పడుతోంది. చౌటుప్పల్లోనూ భారీ వర్షం పడుతోంది. వరంగల్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఈ అంశానికి సంబంధించి వెదర్ అప్డేట్ని అందించింది. వెదర్ అప్డేట్ని కాసేపట్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటు అల్పపీడన ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న నేపథ్యంలోని ఇప్పుడు వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం రియాక్ట్ అయింది. భారత వాతావరణ శాఖ రిపోర్ట్ను కూడా కొద్దిసేపటి క్రితం ఇవ్వడం జరిగింది. దాదాపు 10:30 ప్రాంతంలో రిపోర్ట్ను ఇచ్చింది. కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఆ ఎల్లో అలర్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలకు ఉండబోతుంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు ఆ భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇప్పటికే ఎల్లో అలర్ట్ ఇచ్చిన సందర్భం, ఎల్లో అలర్ట్ని ఇచ్చింది. మీరు చూడొచ్చు 10 గంటలకు ఇచ్చిన అలర్ట్ ఉరుములు మెరుపులు, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఒకసారి నేను మీకు ఆ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఆన్ స్క్రీన్. ఇటు మోడరేట్ టు హెవీ రెయిన్ అంటూ కూడా ఆ స్క్రీన్ షేర్కి సంబంధించి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్టు మీరు చూస్తే కనుక 1 గంట వరకు బీ ప్రిపేర్డ్ 1 గంట వరకు కూడా భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. అదిగోండి ఆ రిపోర్ట్ మీరు చూడడం జరుగుతోంది. మీరు ఇక్కడ గమనించవచ్చు మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్. మీరు చూస్తే కనుక ఫస్ట్ పాయింట్ మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్, మోడరేట్ రెయిన్ 5 to 15 mm/h, అంటే 5 నుంచి 15 మిల్లీమీటర్ల వర్షపాతం గంటకు నమోదే అవకాశం ఉందని చెప్పుకొస్తుంది. మోడరేట్ థండర్ షార్ట్స్ అంటూ కూడా ఇక్కడ చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. నేను మళ్ళీ ఇంకోసారి జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు అక్కడ చూస్తే కనుక ఇటు థండర్ షార్ట్స్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం గంటకు 41 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది 1 గంట వరకు. సో 1 గంట వరకు కూడా ఈ ప్రాంతాల ప్రజలు కాస్త అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి, కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. హన్మకొండ, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో తదుపరి 2 నుంచి 3 గంటలు మోస్తరు వర్షం 5 నుంచి 15 మిల్లీమీటర్లు, గంటకు 5 నుంచి 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గరిష్ట ఉపరితల గాలి వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొస్తుంది. మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు 1 లేదా 2 చోట్ల పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇప్పటికే ఆ ప్రభావాన్ని కనిపిస్తోంది. మా ప్రతినిధులు పవన్, పెట్రీషియా, అలాగే శిల్ప ఇటు హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితుల్లో అప్డేట్స్ అందించేందుకు టీం అంతా సిద్ధంగా ఉంది. మా రిపోర్టర్స్ టీం అంతా కూడా సిద్ధంగా ఉంది. అలాగే ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడతాయి. ఆ అప్డేట్స్ అందించేందుకు మా టీం అంతా కూడా ప్రస్తుతం వర్క్ చేయడం జరుగుతోంది. ఇప్పటికీ అంత పెద్ద ఇష్యూ ఏం కాదు, కానీ అల్పపీడన ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం మారుతోంది. కాబట్టి ఆ ప్రభావానికి సంబంధించి మీరు చూడొచ్చు కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. ఇదిగోండి ఆ రిపోర్ట్ని మీరు చూడొచ్చు. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్టు. 1 గంట వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక్కడి నుంచి నేను ఇంకొన్ని రిపోర్ట్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో లైవ్లోకి జాయిన్ కాబోతున్నారు. లైవ్లోకి వచ్చి అక్కడ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్లో భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో నేను ఒక్కసారి స్విచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడి నుంచి. సో ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ ఏమంటుందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఇక్కడ మీరు గమనించవచ్చు బంగాళాఖాతానికి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇది నేను కాస్త మళ్ళీ జూమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సో దట్ ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది కాబట్టి. ఇదిగోండి, ఇక్కడ మీరు గమనించవచ్చు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మీరు గమనిస్తే మీరు గమనిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఇటు మ్యాన్మార్కి అలాగే బంగ్లాదేశ్కి ప్రస్తుతం ఉంది. బట్ డౌన్ సౌత్కి వచ్చే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇదిగోండి, ఈ ప్రభావంతో మీరు చూస్తే
ఈ ప్రభావంతో మీరు చూస్తే ఇటు రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు తెలంగాణతో పాటు హైదరాబాద్తో సహా హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలతో తెలంగాణతో కూడా ఈ ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మనం మీరు గమనిస్తే గత కొద్ది గంటలుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా చెప్పంటే 2-3 రోజుల నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఆ వెదర్ అప్డేట్తో ఎప్పటికప్పుడు ఆ రిపోర్ట్ని వివరించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఆ రిపోర్ట్ నేను మీకు 2 రోజుల క్రితమే చెప్పాను. మనకి అల్పపీడనం ఏర్పడుతోంది. ఆ అల్పపీడనం డైరెక్షన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ అల్పపీడనం డైరెక్షన్స్ మీద ఆధారపడే అవకాశం ఉంటుంది. ఎటువైపు వెళ్ళబోతోంది, ఎలా వెళ్ళబోతోంది, ఎలా వెళ్ళే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి. సో మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శిల్ప, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? ప్రస్తుతం ఎటువంటి వర్షం నమోదవుతోంది అక్కడ? రైట్, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం నమోదవుతుంది. ప్రధానంగా ఉపరితల చక్రవాక ఆవర్తనం ప్రభావంతో చాలా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇటు సిటీ అవుట్స్కట్లో భారీగా వర్షం అనేది నమోదవుతుంది. ప్రధానంగా ఇటు చెవెళ్ళ కావచ్చు, చెవెళ్ళ, తాండూరు ఇక్కడ భారీగా వర్షం నమోదవుతుంది. రానున్నటువంటి 1 గంట వరకు కూడా ఇటు రాష్ట్రానికి భారీ వర్ష సూచన జారీ చేశాం. ప్రధానంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి హన్మకొండ, వరంగల్ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుండి ఇప్పటికే తెల్లవారుజాము నుండే అక్కడ భారీగా వర్షం నమోదవుతుంది. అటు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలో మరోసారి ఏదైతే మొన్న కురిసినటువంటి మోంతా తుఫాన్ నుండి పూర్తి స్థాయిలో కోలుకోకముందే మరోసారి భారీ స్థాయిలో వర్షాలు రావడంతో ఇటు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్నటువంటి 3 రోజుల పాటు వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అది అల్పపీడనంగా కూడా మారడానికి అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. అల్పపీడనంగా మారితే దాని ప్రభావం ఇంకెక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే అటు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి ప్రస్తుతం ఇటు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది, ఇంకొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. మొత్తం మీద ఇటు ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచి మోస్తారు నుండి భారీ వర్షం నమోదవుతుంది. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. మొత్తం సిటీలో ఎక్కడ కూడా ఒకవైపు చిరుజల్లులు కురిసినాయి, కానీ సిటీ అవుట్స్కట్లో మాత్రం దాదాపు మోస్తారు వర్షం అనేది నమోదవుతుంది. దాదాపు దీంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పటికే అధికారులు సూచన వేస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే ధాన్యం మార్కెట్లో ఉంటుందో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వర్ష సూచన ఉన్న రోజులు ఇంట్లోనే తన ధాన్యాన్ని పెట్టుకోవాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు సూచనలు జారీ చేసిన మొన్న జరిగినటువంటి అటు పంట నష్టం కావచ్చు వాటి నుంచి పూర్తి స్థాయిలో తేరుకోకముందే మరోసారి వర్ష సూచన ఉండడంతో అటు రైతన్నలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అటు రైతులకు కావచ్చు, అటు జిల్లా యంత్రాంగానికి, ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు ప్రస్తుత సూచనలు జారీ చేస్తున్నారు. ఈ రోజు 1 గంట వరకు ఈ వర్ష సూచన కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం సిటీలో కూడా ఎల్లో అలర్ట్ కొనసాగడంతో అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రైట్, ఎన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది? ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది శిల్ప? రానున్నటువంటి 3 రోజుల పాటు ఇలానే వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల చక్రవాక ఆవర్తనం అనేది కొనసాగుతుంది. అది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు దానికి ఎక్కువగా సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రానున్నటువంటి 3 రోజుల పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదు. ఎందుకంటే జనరల్గా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎక్కువగా తుఫాన్లు వస్తాయి. తుఫాన్తో పాటు ఎక్కువగా వర్షాలు రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. దీంతో మనకు అక్టోబర్ చివరి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం, పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి తగ్గిపోయి జనరల్గా ఈ సమయంలో చలి అనేది ఉండాలి, కానీ ఎక్కడ కూడా చలి ప్రభావం అనేది కనిపించడం లేదు. ఇంకా మనం స్టిల్ రైనీ సీజన్లో ఉన్నట్టుగానే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా కొనసాగుతుంది. రానున్నటువంటి 3 రోజుల పాటు రెయిన్స్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇంకోవైపు సిటీకి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు వర్ష సూచన అనేది ఈ రోజు జారీ చేశారు. ఎంటైర్ తెలంగాణకి రానున్నటువంటి 3 రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉందంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు చెప్తున్నారు. రైట్, ఐ రిక్వెస్ట్ ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చెప్తున్న నేపథ్యంలో ఓకే, నేను శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప,
దాదాపుగా 2-3 రోజుల పాటు భారీ వర్షాలు నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలతో ఇటు ప్రభుత్వం ఎటువంటి అప్రమత్తతతో ఉంది. ఎందుకంటే 3 రోజుల పాటు అల్పపీడన ప్రభావం అంటూ ఆంధ్రప్రదేశ్ మీద కనిపిస్తోంది. బట్ తెలంగాణకి ఈరోజు కనిపిస్తున్నప్పటికీ రేపు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలతో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది. రైట్, మొన్న అనుకోని విధంగా ఒకవైపు తుఫాన్ అనేది ఇటు తెలంగాణ పైన ప్రభావం చూపింది. దీంతో ఒకవైపు మోంతా తుఫాన్తో అటు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇప్పటికే దీంతో వెంటనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో మొన్న జరిగినటువంటి ఏదైతే నష్టం మరోసారి జరగకుంటే ఇటు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న తెలంగాణకు అంత స్థాయిలో వర్షం ఉండదంటూ కూడా ఒకవైపు ఐఎండీ అధికారులు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారు. కానీ అనుకున్న దానికి భిన్నంగా జరగడంతో పెద్ద ఎత్తున అటు రైతులు కావచ్చు చాలా మంది నష్టపోయారు. ఈసారి అలా ఉండకుండా ఎలాంటి విపత్తుకర పరిస్థితి వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అటు రైతులను ప్రధానంగా సూచన. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా పంటలన్నీ చేతికొచ్చే కాలం కావడంతో చాలా వరకు పంటని ఇటు మార్కెట్కి తరలిస్తున్నారు. ఐకేపీ సెంటర్లో కావచ్చు మార్కెట్లకు తరలిస్తున్నారు. వాటినన్నింటినీ కూడా ఇంట్లోనే స్టోర్ చేసి ఏదైతే రైనీ సీజన్ అనంతరం వాళ్ళు తీసుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసిన. ఇంకోవైపు మొన్న చాలా వరకు ధాన్యం అనేది తడిసిపోయింది. వాటిపైన కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు చేసినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉన్నదో, ఏదైతే ఐఎండీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై అటు జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఎందుకంటే వర్ష ముప్పు ప్రాంతాలైనటువంటి వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలకు ఇప్పటికే సూచనలు జారీ చేసి అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం ముప్పు ఉన్నటువంటి ప్రాంతాలు చిన్న వర్షం వచ్చినా కూడా ఎక్కడికక్కడి నగరాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున ఇంకోసారి వర్షం వచ్చిన అలాంటి పరిస్థితులు ఉండకుండా ఇప్పటికే ఎక్కడికక్కడ పునర్వాస కేంద్రాలు అనేవి ఎక్కడికక్కడ సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ అవసరమైన అందులోకి మూవ్ అయ్యే విధంగా ఈ నవంబర్, డిసెంబర్ నెలలో ఎక్కువగా తుఫాన్ల ప్రభావం ఉండడంతో ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా సమర్థవంతంగా ఎందుకంటే మొన్న వచ్చిన తుఫాను అంతటి స్థాయిలో ఉంటుందని కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈసారి ఆ విధంగా జరగకుండా ఎంతటి స్థాయిలో వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎలాంటి ఆకస్మిక వరదలు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు. దీంతో ఇటు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే వర్ష సూచన కొనసాగిన రోజులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మనకి రిపోర్ట్ అందింది. ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వర్షపాతం నమోదైంది అనేది ఆన్ స్క్రీన్ చూపిస్తున్నాను. స్క్రీన్ షేరింగ్ ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ వరంగల్కి సంబంధించి వరంగల్లో ఎక్కడండి? ఓకే, ఎన్నమావుల దగ్గర మార్కెట్ యార్డ్ దగ్గర పరిస్థితి మీరు చూడొచ్చు. భారీ వర్షానికి పత్తి పంట తడిసి ముద్దయిపోతోంది. రైతులకు నిజంగా కన్నీరు మిగులుస్తోంది. ఈసారి వర్షాలు మాత్రం సాధారణంగా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే యాదృచ్ఛికము, కానీ ఏ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వర్షం వరదై వాళ్ళకి కన్నీటి వరదలు మిగులుస్తూ ఉంటుంది. ఏ రైతు అయితే వర్షం పడాలని కోరుకుంటాడు, కానీ అదే వర్షం ఆ రైతు గుండెని భారం చేస్తూ ఉంటుంది. ఆ రైతు గుండెల నిండా జడివాన కూర్చుంటూ ఉంటుంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. పత్తి పంట తడిసి ముద్దయిపోతూ ఉంటే ఏముంటుంది, ఇంకా ఏం చేసుకుంటాడు పాపం, ఇదే మాట వినిపిస్తుంటుంది. మరీ ముఖ్యంగా ఆ ఘటన చూడండి ఒకసారి. పత్తి ఇక మార్కెట్కి వచ్చేస్తుంది, ఇక వెళ్ళిపోతుంది అనుకునే సందర్భంలో పడిన వర్షం అది. వరంగల్లోని పైడిపల్లి లొకేషన్ దగ్గర ఏకంగా 36కు పైగా మిల్లీమీటర్ల వర్షపాతం, అంటే సుమారుగా 4 సెంటీమీటర్ల వర్షపాతం. అలాగే కాశీబుగ్గ దగ్గర అక్కడ కూడా 33 మిల్లీమీటర్లు, అంటే దాదాపుగా 3 సెంటీమీటర్లు. ములుగులు, హనుమకొండకు సంబంధించి ములుగు రోడ్లు 27 మిల్లీమీటర్ల వర్షపాతం. తెలంగాణలో భారీ వర్షమే పడుతోంది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటు హుజూరాబాద్లో 45 మిల్లీమీటర్లు, చందంపేటలో 43.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేద్దాం. భారీ వర్షాలకి విజువల్స్ మనం చూపిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కొంతమందికి నమ్మశక్యం కాకపోవచ్చు, నిజంగా వర్షం పడిందని చెప్పి ఎవరైనా అనుకుంటే కనుక వాళ్ళ కోసమే ఆ రిపోర్ట్. ఒకసారి మీరు చూడండి, ఇదిగో మీరు చూడొచ్చు. కరీంనగర్కి సంబంధించి హుజూరాబాద్లో 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత నల్గొండలోని చందంపేటలో 43.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. దాదాపుగా ఇటు తెలంగాణలో భారీ వర్షమే పడుతోంది. నేను మీకు ఇమేజెస్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం ఇది హైదరాబాద్కి సంబంధించిన పరిస్థితి. ఒక్కసారి మీరు చూస్తే కనుక హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉందో చూడండి. ఇది ఎల్బీ నగర్కి సంబంధించి ఇటువైపు నుంచి మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడకుండా ఆ ఇమేజ్ని అలాగే ఉంచే ప్రయత్నం చేయండి. మీరు చూడొచ్చు, ఇదిగో ఇటువైపు నుంచి ఈ పార్ట్ చూస్తున్నారు కదా, అంటే ఆగ్నేయం వైపు నుంచి ఇదిగో ఇలా వస్తోంది దీని ఇంపాక్ట్. అంటే అల్పపీడన ప్రభావం అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆగ్నేయంలో అంటే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి సంబంధించిన వాటి ప్రభావం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఆ ప్రభావం మీరు చూడొచ్చు. ఇది మరీ ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో జిహెచ్ఎంసీకి సంబంధించిన పరిస్థితి ఇలా ఉంటే కనుక మిగిలిన వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ క్రమంలో ఒకసారి జూమర్తి సాయంతో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, అంతకన్నా ముందు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పరిస్థితి చూడండి. హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉందనేది తెలంగాణతో పాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికీ భారీ వర్షం పడుతోంది. సో ఆ విజువల్స్కి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికీ వరంగల్ పత్తి పంట, వరంగల్ దగ్గర ఆ వరంగల్ మార్కెట్ యార్డ్లో ప్రస్తుతం పరిస్థితి. ఒక్కసారి విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇప్పటికీ హైదరాబాద్లో భారీ వర్షం పడుతున్న సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇదిగోండి, ఇదిగో ఇమేజెస్ మళ్ళీ నేను చూపించబోతున్నాను. ఇదిగో మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇదిగో నేను జూమ్కి వెళ్ళే ప్రయత్నం. మీరు చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా అల్పపీడన ప్రాంతం. ఇదిగోండి అల్పపీడన ప్రాంతం. మియన్మార్కి సంబంధించి ఆల్రెడీ వెళ్ళిపోయింది. మియన్మార్ వైపు ఇది వెళ్ళిపోతుంది, కదులుతోంది. బట్ దీనికి సంబంధించిన ప్రభావం మనకి ఇక్కడ చూస్తే కనుక ఇదిగోండి గుంటూరు, అలాగే గుంటూరు నుంచి ఇటు నెల్లూరు, అలాగే ఒంగోలు, మార్కాపురం, అక్కడి నుంచి నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, కోహీర్, కేసముద్రం, వరంగల్ ఈ ప్రాంతాల మీద ఎక్కువగా ఉంది. నల్గొండకు సంబంధించి మనకి ప్రభావం మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత ఎలా వెళ్ళే అవకాశం ఉందనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి 2 గంటల ప్రాంతంలో కాస్త నల్గొండకు భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. నల్గొండ నుంచి ఇటు వినుకొండ వరకు కూడా మనకి ఆ ప్రభావం కనిపిస్తోంది. ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళీ వాతావరణ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. కారణం ఏంటంటే కనుక ఇక్కడున్న ఆ అల్పపీడన ప్రభావం టువర్డ్స్ మియన్మార్ వైపు వెళ్ళిపోతున్న క్రమంలో ఇది దాంతోపాటు వెళ్ళిపోతుంది. అప్పుడు కాస్త మనకి కాస్త కుదుటపడే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి కాస్త కుదుటపడే అవకాశం ఉందండలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే భారీ వర్షం పడుతున్న నేపథ్యం. సో ఈ క్రమంలో బహుశా ఇంకొద్ది గంటల పాటు దీని ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. కానీ భయపడద్దు, ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం ఎన్నడూ కాదు. మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగ్యాన్ని కథలను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ లో ప్రెషర్ ఇంపాక్ట్ అనేది మనకి ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇప్పటికీ కొంతమంది కమెంట్ చేస్తున్నారు, మెహదీపట్నం సరౌండింగ్ ఏరియాస్లో ఇట్స్ గుడ్ సన్లైట్ అన్న అని అంటూ రాజేష్ సాగర్ చెప్పుకొచ్చారు. ఎస్ రాజేష్, బట్ చేవేళ ఆ ప్రాంతానికి సంబంధించి మనకి కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు వస్తున్న సందర్భం ఉంది. ఆదోనిలో వర్షం పడుతుందని చెప్పి రఘువీర రఘు కమెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం భువనగిరి, శ్రీశైలంతో పాటు అమన్గల్ విల్ గెట్ రైన్స్ అంటూ యాజ్ పర్ మై గెస్సింగ్. అఫ్కోర్స్ కొంచెం నార్త్ నుంచి ఉంది కాబట్టి కాస్త ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత నాగరికర్నూలు, నల్గొండ అంటూ కమెంట్ చేస్తున్నారు. వరంగల్ సంఘం వర్షం అంటూ కూడా విజయ్ కుమార్ కమెంట్ చేస్తున్న సందర్భం. సో ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల వర్షం పడుతుందో లేదో చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ మనకు కూడా అసెస్ చేయడానికి కాస్త అవకాశం ఉంటుంది. మనకు కూడా కాస్త అసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు యెల్లో అలర్ట్ జారీ చేస్తుంది. 3 రోజులు కాదు, ఏకంగా మనకి 6వ తారీఖు వరకు కూడా, 6 నుంచి 7వ తారీఖు వరకు కూడా యెల్లో అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మీ ఏరియాలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.